నందమూరి బాలకృష్ణ నట సార్వభౌముడికి వారసుడిగా వచ్చిన హీరో. తొలి చిత్రం తాతమ్మ కలతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. పంచకడితే పల్లెటూరి సింహంలా ఉంటాడు. మీసం తిప్పితే అచ్చంగా సింహాన్నే తలపిస్తాడు. తొడగడితే రికార్డులన్నీ కనుమరుగైపోతాయి. సమరసింహమైన నరసింహమైన పాత్రలు లీనమైతే ఉగ్ర నరసింహుడైపోతాడు. సింహ ఆయన చేసిన సినిమా, కానీ సింహం అభిమానులు ఆయనకు పెట్టుకున్న పేరు. జానపదాల నుంచి పౌరాణికల వరకు, ఫిక్షన్ నుంచి ఫ్యాక్షన్ వరకు చేయగల వన్ అండ్ ఓన్లీ లెజెండ్ బాలకృష్ణ బర్త్డే జూన్ 10. తొలినాళ్లలో కేవలం ఎన్టీఆర్ కొడుకుగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య తర్వాత తనదైన ప్రతిభా కృషితో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అగ్ర హీరోగా ఎదిగాడు. మాస్ హీరోగా అశేష తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. బాలయ్య లాగా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించిన హీరో ఆయన. సమకాలికుల్లో ఇంకెవరూ లేరు. జనరేషన్స్ మారుతున్నా జనం గుండెల్లో చెరగని స్థానం బాలయ్యది. కరెక్ట్ కథ పడితే సిల్వర్ స్క్రీన్ ని డిటెక్ట్ చేయగల అఖండుడు బాలయ్య. ఓవైపు చదువుకుంటూనే తండ్రితో పాటు ఆయన నటించిన సినిమాల్లో కనిపించేవారు. అలా బాలకృష్ణలోని స్పార్క్ ను తొలిసారిగా చూపించిన సినిమా దానవీర శూరకర్ణ. ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాలకృష్ణ అభిమన్యుడిగా మంచి నటన చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పద్మవ్యూహం సన్నివేశంలో మహాభారత అభిమన్యుడు కూడా ఇలాగే ఉంటాడనే మెప్పించి ప్రశంసలు అందుకున్నాడు. అలాగే అక్బర్ సలీం అనార్కలి కూడా బాలయ్యను పరిపూర్ణ నటుడిగా మార్చే క్రమంలో వచ్చిందే. అక్బర్ తనయుడిగా, అనార్కలి ప్రియుడిగా బాలయ్య నటన ఈ సినిమాలో చాలా మెచ్యూర్ గా కనిపిస్తోంది. మొత్తంగా టీనేజ్ లో ఉండగానే దాదాపు 11 సినిమాల వరకు తండ్రి నీడలోనే నటించాడు. అయినా సరే ఆయనతో పాటుగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రయత్నం చేశాడు. సోలో హీరోగా బాలకృష్ణ నటించిన తొలి సినిమా 1984లో వచ్చిన సాహసమే జీవితం. ఈ సినిమా తర్వాత డిస్కో కింగ్ కె విశ్వనాథ్ డైరెక్షన్ లో జనని జన్మభూమిశ్చ సినిమాలు చేశాడు. అయితే బాలయ్యకు తిరుగులేని ఇమేజ్ ని తెచ్చిన సినిమా అదే ఏడాది విడుదలైన మంగమ్మ గారి మనవడు. పల్లెటూరి పంచకట్టులో అద్భుతమైన నటన చూపించిన ఈ సినిమాతోనే బాలయ్యకు పర్సనల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అలాగే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే 7 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. మొత్తంగా 1984లో సోలో హీరోగా కెరియర్ మొదలుపెట్టిన బాలయ్య 6 ఏళ్లలోనే అగ్ర హీరోగా ఎదిగాడు. ఇక 90లో బాలయ్య కెరియర్ ఓ వెలుగు వెలిగిందని చెప్పాలి. మరోవైపు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి తన తరం హీరోలు హవా చేస్తున్న తరుణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఈ దశకంలో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. ఒక రకంగా 90వ దశకంలో బాలయ్య ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ దగ్గర సినిమాలు చాలానే చేశాడు. తన 50వ చిత్రం నారీ నారీ నడుమ మురారి నుంచి మొదలై ముద్దుల మేనలుడు, లారీ డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవ దీపం, బొబ్బిలి సింహం వరకు అప్రతిహతంగా అద్భుత విజయాలతో కొనసాగింది ఆయన కెరియర్. బాలయ్య నుంచి ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ రికార్డులు బద్దలైలా వచ్చిన బ్లాక్ బస్టర్ సమరసింహారెడ్డి. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో బాలయ్య సీమ పౌరుషానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయిపోయాడు. సమరసింహారెడ్డి తర్వాత కొన్ని రాంగ్ స్టెప్స్ వేశాడు. కొన్ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేశాడు. కానీ సమరసింహారెడ్డి లాంటి సినిమా చూసిన తర్వాత బాలయ్యను మళ్ళీ ఇలా చూడడం ఆడియన్స్ కు నచ్చలేదు. అందుకే మళ్ళీ సీమకి షిఫ్ట్ అయిపోయారు. ఈసారి మరో బ్లాక్ బస్టర్. తన రికార్డులను తన సినిమాలే బద్దలు కొట్టిన ఆ సినిమా నరసింహనాయుడు. ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు బాలయ్య. బాలకృష్ణ అంటే దర్శకుల హీరో. ఒక్కసారి కథ నచ్చి ఓకే చెప్పాడా ఇక ఆ విషయంలో ఎప్పుడు వేలు పెట్టాడు. సరైన కథ పడితే బాలయ్య విశ్వరూపం చూపిస్తాడు. అలాగని ఇతర పాత్రలో ఇలా చేయడని కాదు, దర్శకుడు చెప్పింది చెప్పినట్టు చేయడమే ఆయన శైలి. ఆ శైలిని అద్భుతంగా పట్టుకుని బాలయ్యలోని నటసింహాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. సింహ బాలయ్య కెరియర్ లో ఖచ్చితంగా రావాల్సిన టైంలో వచ్చింది. సింహతో మళ్లీ ఫామ్ లోకి వచ్చి మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడమే కాదు, 2వ నంది అవార్డును అందుకున్నాడు ఈ సినిమాతో. తర్వాత కొన్ని ఫ్లాప్లతో విజయం గాడి తప్పుతుందేమో అనుకుంటున్న టైంలో మరోసారి బోయపాటితో లెజెండ్ చేసి మళ్లీ రికార్డులు సరిచేశాడు. వైవిధ్యమైన చిత్రాలు కూడా తగ్గించుకొని పూర్తి స్థాయి మాస్ అండ్ కమర్షియల్ సినిమాకే ఓకే చెప్పాడు. కొన్ని బ్లాక్ బస్టర్ అయితే మరికొన్ని డిజాస్టర్ గా నిలిచాయి. అయినా బాలయ్య యాటిట్యూడ్ లో ఏ మార్పు రాకపోవడమే ఆయన ఈ వయసులో కూడా అంత జాలీగా ఉండటానికి కారణం. దర్శకుడు క్రిష్ తో కలిసి గౌతమిపుత్ర శాతకర్ణిగా తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించాడు. ఇది తన 100వ సినిమా.
బాలయ్య నటనకు బల అన్నారంతా. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండడమే నటసింహం స్టైలు. ఇక ఆ మధ్య హ్యాట్రిక్ ఫ్లాప్లతో సతమతమైన బాలయ్యను మరోసారి బాక్స్ ఆఫీస్ లెజెండ్ గా నిలబట్టిన చిత్రం అఖండ. సింహ లెజెండ్ తర్వాత బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మరో 2 బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలతో మరోసారి తన రౌద్ర రసాన్ని సిల్వర్ స్క్రీన్ పై పీక్స్ లో చూపించాడు నటసింహం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అంతేకాక ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి అఖండ 2తో మరో మూవీకి కమిట్ అయ్యాడు. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్యతో సినిమాలు చేయడానికి కుర్ర డైరెక్టర్ల నుంచి యంగ్ డైరెక్టర్ల వరకు పోటీ పడుతున్నారు. బాలయ్య ఇమేజ్ తగ్గ స్టోరీలను ప్రిపేర్ చేస్తున్నారు. వెండి తెరపైన కాదు రాజకీయాల్లోనూ తనదైన మార్కును చాటుకున్నాడు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాక అప్పుడప్పుడు బుల్లి తెరపై సందడి చేస్తున్నాడు. సేవా కార్యక్రమంలో తండ్రికి తగ్గ తనయుడిగా సత్తా చాటుతున్నాడు. మొత్తానికి అటు వెండి తెరపై ఇటు పాలిటిక్స్ లో అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్నాడు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ అందజేస్తుంది డయల్ తెలుగు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణకు బర్త్డే విషెస్.